హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టమాటో ఆనియన్ చట్నీ చూపించబోతున్నాను. ఈ చట్నీ రైస్ చపాతీకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మార్నింగ్ టైం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి టిఫిన్స్లోకైనా ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని 2.5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ చట్నీ రైస్కి ఒక్కటే కాదండి, ఇడ్లీ, దోశ, పూరి ఎలాంటి టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. తర్వాత 7-8 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడుగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చట్నీ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత 3 మీడియం సైజ్ టమాటోస్ని కూడా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుని 2-3 నిమిషాల పాటు టమాటో 70% వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే చట్నీ రెడీ అండి. రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీకి. అలాగే ఎలాంటి టిఫిన్స్లోకైనా మార్నింగ్ టైం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా ఇష్టంగా కూడా తినవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.